రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. తమ్ముళ్ళు గుర్తుందా? నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టించా, వీళ్లతో కూడా పెకలించా. ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్లు. గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో, ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మనవలు ఎగతాళి చేసినగా సినిమాల్లో తీసేవాళ్లు. ఈ రోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, పుట్టపర్తి, అదేమో ఓర్వకల్లు, 4 జిల్లాలకు 4 ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రాయలసీమ. రోడ్లు చూడండి, 4 లేన్ 8 లేన్ రోడ్లు. తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల, కడప, తిరుపతి. ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్, అనంతపురం నుంచి తిరుపతి. ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ.